వెల్కమ్ టు నిజం న్యూస్. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక ఘనమైన అవగాహన కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. జిల్లా స్టేడియం గ్రౌండ్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు 2000 మంది విద్యార్థులు, 1000 మంది జిల్లా అధికారులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్న బహుళ భాగస్వామి ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవ జిల్లా జడ్జి పాపిల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజేంద్ర బోయి, ఐఏఎస్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి, ఐపీఎస్ పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభంలో జిల్లా స్టేడియం గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల నిర్మూలన ఫోటో గ్యాలరీని అతిథులు పరిశీలించారు. అనంతరం నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్ అనే ప్రతిజ్ఞ బోర్డు పైన సంతకాలు చేశారు. మాదక ద్రవ్యాలపై యువతల అవగాహన కల్పించే దృక్పథంతో ఈ కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పాపిరెడ్డి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబం మరియు సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. యువత ఈ మార్గాన్ని వదిలి సుస్థిరమైన జీవితం వైపు అడుగులు వేయాలి అన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి విజేంద్ర బోయి మాట్లాడుతూ, అవగాహన ద్వారా మాదక ద్రవ్యాల నిర్మూలన సాధ్యమే. ప్రతి విద్యార్థి, ప్రతి కుటుంబం దీనిపై బాధ్యతతో వ్యవహరించాలన్నారు. జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి, ఐపీఎస్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలపై పోలీస్ శాఖ నిష్ఠతో పోరాటం చేస్తోంది. యువత ఈ ఉద్యమంలో భాగస్వాములవ్వాలి. ఇది ఓ సామాజిక బాధ్యత అన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు గౌరవ జిల్లా జడ్జి జెండా ఊపి ర్యాలీకి ప్రారంభ సూచన ఇచ్చారు. ర్యాలీ ముగిసిన అనంతరం తెలంగాణ చౌరస్తా వద్ద నుండి పాల్గొన్న వారందరూ మాదక ద్రవ్యాల విపత్తు నివారణపై ప్రతిజ్ఞ చేశారు. మేడం వచ్చిందా? ఓకే సార్. వచ్చారా? కాబట్టి సార్ తెలంగాణ లీగల్ సర్వీసెస్ డైరెక్షన్స్ ప్రకారం మరియు మన ఇప్పుడు జిల్లా యంత్రాంగం అంతా కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా మేము కలిసి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. యాంటీ డ్రగ్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అంటే ఈ ఒక్కరోజే జరుపుకోకుండా రోజు కూడా మనం ఎక్కడ కూడా ఈ డ్రగ్స్ అని కానీ అది కూడా చిన్నపిల్లలకు స్కూల్లో మన కాలేజీలలో కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకు దాని పరిణామాలు ఎట్లున్నాయని చెప్పి వాళ్ళకు అవేర్నెస్ కల్పించాలని చెప్పి ఇప్పుడు ర్యాలీ తీయడం జరుగుతుంది. అంటే మనం ఈ ర్యాలీ తీసి ఈరోజే మర్చిపోవద్దు. రోజు కూడా మనం బాధ్యతగా మన సమాజంలో ప్రతి పౌరులు కూడా డ్రగ్స్ ఎక్కడైతే ఉంటాయో మీరు ఇన్ఫార్మ్ చేయాలా. మన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఎప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి మీరందరూ పౌరులు కూడా సహకరించాలి యాంటీ డ్రగ్స్ గురించి అని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు మనకి ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ అలాగే యాంటీ ట్రాఫిక్ డే సందర్భంగా మన మహబూబ్నగర్ పట్టణంలో కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన గౌరవ జిల్లా జడ్జి గారు, తర్వాత మన ఎస్పీ గారు, ఇతర అధికారులందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఈ మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువ కాకుండా తగ్గించడంతో పాటు ఎవరైతే వీటిని ఉపయోగిస్తున్నారో, వారు సప్లై చేస్తున్నారో వాటి మీద కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం నిరంతరం కూడా పర్యవేక్షిస్తూనే ఉంది. ప్రతి నెల మనకి ఎన్కోడ్ మీటింగ్స్లో కూడా ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ ఎట్లా జరుగుతుంది అనేది పర్యవేక్షించడంతో పాటు ఇంకోవైపు పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం కూడా ప్లాన్ చేయడం జరుగుతోంది. దాంట్లో భాగంగానే మన జిల్లాలో
చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మనం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాము. అదేవిధంగా ఒకవైపు పోలీస్ శాఖ, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ వీరందరూ కూడా ఎన్ఫోర్స్మెంట్ని కూడా పకడ్బందీగా చేపట్టడం అనేది జరుగుతుంది. అయితే నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటి అంటే, ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడితే మొత్తం జీవితం అంతా నాశనం అయిపోతుంది. సో దీనికి సంబంధించి మన కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే స్కూల్స్ కాలేజెస్ అయితే టీచర్లు, అధ్యాపకులు, అదేవిధంగా ఉద్యోగస్తులు అయితే ఉద్యోగం చేస్తున్న ప్లేస్లో కొలీగ్స్ అందరూ కూడా దీని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. వారికి ఏదైనా సమాచారం తెలిస్తే మనకి వెంటనే చెప్పచ్చు. మనకి టోల్ ఫ్రీ నెంబర్స్ డయల్ 100 ఉంది, 1908 ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ సమాచారం తెలిసిన ప్రతి పౌరుడికి కూడా ఈ బాధ్యత ఉంది, మన సమాజంలో ఇది విస్తరించకుండా చూసుకోవడం అనేది. కాబట్టి అందరినీ కోరుతున్నది ఏమంటే, ఇలాంటిది ఎక్కడ ప్రోత్సహించద్దు. మీకు సమాచారం తెలిస్తే తెలియదు. మేము